నగరి రాజకీయం ఎన్నికలకు 4 ఏళ్లకు ముందే రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, మాజీ మంత్రి ఆర్కే రోజాల మధ్య డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నారు. వారిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే దీనికి కారణం. అంతేకాదు, అది కాస్త శృతి మించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కేంత వరకు వెళ్ళింది. రోజాను ఉద్దేశించి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే అలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడేదే రోజా అంటూ టీడీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. నగరి ఎప్పుడు గరంగానే ఉండాల్సిందేనా? ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి నగరి నియోజకవర్గం వార్తల్లో ఉండటం అనేది బాధాకరం. నగరి రిప్రజెంటేటివ్గా గతంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేసినప్పుడు, అలాగే ఆయన ఉన్నంతకాలం ఇలాంటి వివాదాలు ఎక్కడ కనపడలా. బట్ ఇటీవల దశాబ్ద కాలం నుంచి నగరి రాజకీయం రగులుతూనే ఉన్నది. కారణం ఏంటి అని అంటే వెరీ సింపుల్. నాయకుల యొక్క మాట తీరు, వ్యవహార శైలి, అహంభావ ధోరణి, మీరేంటి అనేటటువంటి లెక్కలేనితనం, జనంతో అవసరానికి మాత్రమే కలిసేటటువంటి రాజకీయం. ఇక ఆ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకురాలు రోజా మంత్రిగా ఉండటం, ఆమె పార్టీకి అతి విధేయురాలు, అలాగే నాయకుడికి మామూలు విధేయురాలు కాదు, బహుశా అవార్డు విన్నరు. అందులో ఆమె ఆ పార్టీలో అత్యంత విధేయురాలుగా, అలాగే జగన్మోహన్ రెడ్డిని మోసే దాంట్లో ప్రధానమైనటువంటి బరువు అంతా ఆమె తీసుకునేది. ఒక్క మాట అన్నా సరే 100 మాటలతో 100 బూతులతో భయపెట్టేటటువంటి దాంట్లో మొట్టమొదటిగా ఆమె గొంతు వినపడేది. ఎవరికి అవకాశం కూడా దొరికేది కాదు, ఇచ్చేది కూడా కాదు. ఇక అదే నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థిని గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇవాళ గాలి భానుప్రకాష్, ఆయన చేతుల్లో ఈమె ఓడిపోవటం జరిగింది. టీడీపీ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన బలం చాలా తక్కువగా ఉన్నది, అతనికి ఫాలోయింగ్ కూడా చాలా తక్కువే అని బ్రహ్మల్లో ఉన్నటువంటి రోజా ఓటమిని ఎదురు చూడాల్సి వచ్చింది. బట్ రాజకీయంగా ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అసహ్యం వేస్తోంది. వీళ్ళని మొత్తాన్ని 2 పార్టీల వాళ్ళని కూడా చెత్త కుప్పలో వేసి తగలబెడితే కానీ న్యాయం జరగదు వ్యవస్థకి అన్నటువంటి కసి పుడుతోంది జనాలకి, సామాన్యులకి. కదిలితే బూతులా, మాట్లాడితే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణల, బెడ్రూమ్ విషయాల, అసహ్యమేటలా. అలాగే గాలి భానుప్రకాష్ కూడా అర్థం చేసుకోవాల్సింది నాన్నగారి రాజకీయాన్ని, వంట పట్టించుకోవాల్సింది ఆయన పద్ధతిని, ఆయన వినమ్రతని, ఆయన జనంతో కలిసి నడిచినటువంటి తీరును. అంతేగాని బూతుకు బూతు సమాధానం అవుతుందా? వాడు తిట్టాడు కదా, నేను ఇంకా 2 తిడతాను అని అంటే మీకు వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి? రోజా తొందరపడిందే అన్నటువంటి వాదన నిజమే అనుకుందాం. మరి మీరేం చేశారు? మీరు తొందరపడ్డారుగా. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నేను రిపీట్ చేసి చెప్పలేను. ఒక మహిళను మనము ఎంత అసహ్యం అనిపించినా మీరు చట్టబద్ధమైనటువంటి వ్యవహారాల్లో దూకుడుగా వెళ్ళండి. ఆమె ధోరణి సరిగా లేదు కాబట్టే ఆమెను ఓడించి మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీకు ఇంకా పంచాయతీ ఏంటి? మీకు ఇంకా ఈ వ్యాఖ్యలు ఎందుకు? ఆమె బాటను మీరు ఆచరిస్తారా? అవసరమా? ఒక మహిళను గౌరవించేటటువంటి ఒక పార్టీలో బాధ్యత కలిగిన ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు రోజా యొక్క స్వభావాన్ని ఇవాళ ఎండగట్టే దాంట్లో ఆమె అవినీతి గురించి మాట్లాడండి, ఆమె రాజకీయం గురించి మాట్లాడండి, ఆమె దోపిడీ చేస్తుంటే దాన్ని బయటికి తీసుకురండి. మీరు అదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి జల్లెడ పట్టండి. ఆ నియోజకవర్గంలో ఆమె ఏమేమి భూములు దోచేశారు అని. లేదు, ఈ రాష్ట్రంలో ఆటాడుకుందాం రా అన్నటువంటి ఒక పెద్ద దోపిడీ జరిగింది అని మీ పార్టీ చెప్పింది, మీ కూటమి ప్రభుత్వం కూడా ఆరోపించింది. దాని మీద ఫోకస్ చేయండి భానుప్రకాష్ గారు. మీరు ఫోకస్ చేయాల్సింది మహిళలను దారుణంగా వ్యాఖ్య చేయటం కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీకేం సంబంధం? వాళ్ళు 2000కి ఏం పని చేశారో మీరెవరు? మీకేం సంబంధం? మీరెవరు అడగటానికి? ఆ 2000 తీసుకొని మీ నియోజకవర్గంలో ఎవరినైనా చంపారా? ఎవరి మీదైనా దాడి చేశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? ఏదైనా ఉంటే ఆధారాలు తీసుకురండి. ఎందుకు ఇలా? మీ మగవాళ్ళు ఎవరు రాజకీయంలో అవినీతికరమైనటువంటి అసహ్యమైన పనులు చేయటం లేదా? మీరేమైనా అతీతులా? రాజకీయ నాయకులు మగ ఆడ కాదు ఇక్కడ.
ఒక ఆడమనిషిని మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడాల్సిన దశలో మీ క్రమశిక్షణను మీరు దాటేస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంది మిస్టర్ భానుప్రకాష్? ఎలా దీన్ని రాజకీయం అనమంటారు? మీకు కోపం ఉంటేనో, మీకు అసహ్యం వేస్తేనో మీ ఇష్టానుసారం బయట మాట్లాడడం కాదు, నోరు కట్టడి చేసుకొని మాట్లాడమని మీ అధినేత చెప్తున్నప్పుడు, మీ అసహ్యమైనటువంటి భాషను మార్చుకోమని ఆయన పదే పదే వార్నింగులు ఇస్తున్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు వాటిని గ్రహించి కొంత క్రమశిక్షణతో ఉన్నారు కదా? ఎప్పుడైనా రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతుంటే వాళ్ళ రాజకీయ చతురతలో మీరు రెచ్చిపోతూ ఉంటే మీరు ఓడిపోతున్నట్టు. మీరు సరైన సమాధానం చెప్పకపోతే మీ దగ్గర అవగాహనే లేనట్టు. అందుకని రోజా అన్నటువంటి నాయకురాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. రోజా అన్నటువంటి ఒక మహిళను మీరు తిట్టినటువంటి విధానం ఉందే, నేను రిపీట్ చేయలేకపోయానన్నానే, దాని మీద మీరు ఖచ్చితంగా ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఈ భాష మీ నాన్నగారికి సంబంధించింది కాదు. మీ నాన్నగారి వారసత్వంగా మీరు ఇవాళ గెలిచారు కాబట్టి దాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మిస్టర్ భానుప్రకాష్.